చూడండి ఇక్కడ మందమరిలో తార్జున్ ఏరియా, గణేష్ నగర్ ఏరియాలో ఉన్న ఈ సవార్లను చూడండి. కొత్తదనంతో, కొత్త లుక్తో ఈ సవార్లను తయారు చేశారు వీళ్ళు. నిజం చెప్పాలంటే మొహరం పండుగ అంటేనే మందమరి, మందమరి అంటేనే మొహరం పండుగ. ఆ విధంగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతాయి. చూడండి సవాళ్ళను ఎంత అద్భుతంగా వీళ్ళు తయారు చేసిండ్రో ఒక్కసారి మీరు మంచిగా చూడండి. కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంది మా మందమరిలో. ఒక్కొక్క గుండం కాడికి పోయినప్పుడు 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర కూడా ఉన్నది. నేను మీకు చాలాసార్లు చూపెట్టిన వీటి చరిత్ర గురించి అందరికీ తెలవాలనే నేను తిరుగుతానా. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఈ తిరిగే క్రమంలోనే తార్జున్ ఏరియా మందమరిలో ఉన్న ఈ గుండానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దాన్ని మీ అందరికీ తెలియాలని చెప్పాలని నేను ఇక్కడికి వచ్చిన. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. దగ్గరకుండాను మీరు కూడా నా దగ్గర చూడండి. నమస్తే అన్నయ్య. నమస్తే అన్న, నేను తెలంగాణ యూట్యూబర్ కాశీపేట స్వామిని. మందమరిలో గుండాలన్నీ చూపెట్టాలని నేను తిరుగుతాను. ఇప్పుడు మీ గుండం దగ్గరికి వచ్చిన. ఇప్పుడు ముందుగా సవాళ్ళను చూపెట్టండి. చెప్పన్న, వాటి పేర్లు కూడా చెప్పు. హజరత్ రడా హుస్సేన్. ఓకే అన్నయ్య. ఇది వచ్చేసి హజరత్ మౌలాలి అన్న. అడిదికు ఇట్లకి వెళ్ళవు. ఇది వచ్చేసి హజరత్ ఇమామ్ కాసిం హసన్ హుస్సేన్ ఇమామ్ కాసిం. ఇది వచ్చేసి అంకుశవాలి. రండి అన్న, ఇటు దిగురా అన్న. అటు దిక్కుంటా, నువ్వు కూడా రాను. మీరిద్దరు ఒక కాడ ఉండు. అన్నయ్య నమస్తే. నమస్తే అన్నయ్య. నేను పోయిన సంవత్సరం కూడా వచ్చిన అన్న ఇక్కడికి. చాలామంది కూడా మంచిగా ఆహా ఓహో ఎంత మంచిగా ఉన్నదని చాలామంది కూడా కామెంట్లలో రాసిండ్రు. అయితే ఈ సంవత్సరం కూడా నేను యథావిధిగా అన్ని గుండాలు తిరిగినట్టే మీ గుండం కూడా తిరుగుతున్నా అన్న. ఇప్పుడు ఈ పండుగ మనకు ఎప్పుడు వస్తుంది అన్న? శుక్రవారం రోజు వస్తుంది. దాదాపు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఈ సవాలం పెట్టి? ఒకటి ఏరియానా వేరే కాడ నుంచి? ఇదే 18 సంవత్సరాలు అన్న. అప్పటి నుంచి మీరు ఇక్కడనేనా? 18 సంవత్సరాలు ఒకటే కాడ అన్న. ఇక్కడ ఈ గుండం దగ్గర ఏదైనా సవారి దొరకడం కానీ, భక్తులు ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగిందన్న? ఒకసారి చూపెడతావా? అది పట్టుకుంది. ఈ సవారి మీకు దొరికిందన్న? అది ఎట్లా కొంచెం చెప్తారా? ఎక్కడ, ఎవరికి? ఆ సవారి ప్రత్యేకత మా గుండం మీద పర్లపల్లి రాజ్ కుమార్ అనే వ్యక్తికి దొరకడం జరిగింది. ఆ సవారి ప్రత్యేకత ఏంటంటే ఉదయం 4 గంటలకు మేక కోస్తేనే ఆ సవారి లేస్తుంది, రక్తం లేగురుతుంది. రడౌసం ఈ లేచిందా మరి అది? ఇప్పుడు రేపు ఉదయం 4 గంటలకు ఒక్కటే రోజు లాస్ట్ రోజు అది లేస్తుంది. మామూలుగా అయితే లేవదానా? మామూలుగా లేవది. రక్తంలోనే ఎగురుకుంటూ లేస్తుంది, మేక వస్తుంది. ఇప్పుడు ఆ దేవుడు వచ్చి ఎవరికి వస్తుంది దేవుడు? అది రాజ్ కుమార్, ఈ వ్యక్తికి పర్లపల్లి రాజ్ కుమార్. ఆహా, నీకేనా దొరికింది? చెప్పండి, అది ఏ విధంగా మీకు దొరికిందో చెప్పండి మా యూట్యూబ్ ప్రేక్షకులు. వచ్చింది అనేది అంత ఐడియా లేదు. కాకపోతే అది మామూలుగా పిల్లలు పీరీలు పెట్టుకుంటా ఉన్నారు అక్కడ. మామూలుగా ఇట్లా సవార్లు కట్టడం చేయడం నేర్పించడం అట్లా చేసే మూమెంట్లోనే అక్కడికి సవార్ వచ్చి ఉంది. అది ఆటోమేటిక్గా నాకు తెలియదు. దేవుడు మీదికి వచ్చినాక నైట్ 12 గంటలకు చేతిలోకి వచ్చింది సవార్. అప్పుడు మీ వయసు ఎంత? నాకు వచ్చేసి 18 ఉంటుంది. అప్పుడు 18 సంవత్సరాలనే మీకు అది దొరికింది. ఎక్కడది? ఇక్కడే పక్కకి, మసీద్ పక్కన.
అంటే వేరే గుండం కన్నా? లేదు, లేదు, ఫస్ట్ ఇక్కడ కౌడు పిల్లలు పెట్టోళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు. ఫస్ట్ ఇక్కడ మోరి పక్క పండి కౌడు పిల్లలు పెట్టోళ్ళు చిన్న పిల్లలు. ఆ కౌడు పిల్లలతోటి మేము అక్కడికి కట్టడానికి చూడడానికి వెళ్తే రాజ్ కుమార్ అనే వ్యక్తికి రాత్రి 11-12 గంటలకు దొరికి దేవుడు వచ్చి అప్పటి నుండి పెద్ద సవాలు పెట్టడం జరిగింది. అప్పటిదప్పుడే దేవుడు వచ్చిందా అన్న నీకు? అవునండి. అప్పటిదప్పుడే. అంతకుముందు ఉన్నదా దేవుడు నీకు? అంతకుముందు వచ్చింది, నాకు వచ్చేది కానీ ఇట్లా మామూలుగా చూసుకుంటూ వెళ్ళేవాడిని అంతే. ఇప్పుడు అది దొరికి దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 18 ఇయర్స్ అవుతుంది. 18 సంవత్సరాల నుండి ఇక మీరు ఇక్కడే పెట్టుకుంటా ఉత్సవాలు చేస్తారా అన్న? అవును. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న అట్లా? దొరికింది ఏం లేదన్నా, ప్రత్యేకంగా అది ఒకటే దొరికింది, మిగతా అన్ని మేము చేపించుకుందాం అన్నది. భక్తులు ఏమన్నా ఇచ్చిండ్రా అన్న? భక్తులు- ఎందుకు అడుగుతానంటే నేను వేరే వేరే గుండాల కాడ పోయినప్పుడు ఇన్ని గణం సవాళ్ళు ఉన్నాయి ఏంది ఇక్కడ అని నేను అడిగితే వాళ్ళు చెప్పినారు అన్న కొంతమంది భక్తులు వాళ్ళ కోరిక మేరకు తెచ్చి మాకు ఇస్తారు, మేము వాటిని నిలబెట్టడం జరుగుతుంది అని అన్నారు. అదే విధంగా మీకు వాళ్ళ భక్తులు అంటే ఇచ్చిండ్రా? మా గుండం మీద భక్తులని ఏం లేదు కానీ మా గుండం మీదకి వచ్చే గోడాలు ఉంటారుగా, వాళ్ళకు ఇష్టపూర్వకంగా దేవుడు వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేపించుకున్నారు. ఆ, అదే అట్లా విధంగా చేయించినవి ఇవి చేయించినవి ఇవి. దొరికింది మాత్రం అది ఒక హజరత్ లడా హుస్సేన్. హజరత్ రడా హుస్సేన్. మీకు కూడా దేవుడు అవుతుందా అన్న? నాకు రాదన్న. చెప్పన్న ఇంకా ఏమన్నా ఈ గుండం గురించి విషయాలు విశేషాలు? హజరత్ రడా హుస్సేన్ మార్నింగ్ 4 o'clock లేస్తుంది, లేచి రంగులు ఆడి ఆయన చేసే కార్యక్రమాలు జూలు ఇవ్వడం బాగా పవిత్రత ఉంటుంది. మీరు ఈ 11 రోజులు ఒక్క పొద్దు ఉంటే ఎట్లా? పాలేనా ఓన్లీ అన్నం కూడా మధ్యాహ్నం పాలలోనే ఉంటాం మేము. కంప్లీటా? Complete. మధ్యాహ్నం ఏమన్నా తింటారా? ఏం లేదు. సాయంత్రం మీద సాయంత్రం కూడా ఏం లేదు, కంప్లీట్ 11 రోజులు పాల మీద ఉంటాం, పండ్ల మీద ఉంటాం, ఫ్రూట్స్. అంతే ఇక కఠినంగా నాన్న? కఠినంగా ఉంటాం అన్న. అన్న ఇంకా ఈ గుండం కాడ ఏమైనా సంఘటనలు జరిగినాయా? అద్భుతాలు అంటే భక్తులు రావడము వాళ్ళకు ఇది జరగడము అటువంటి. పిల్లలు లేని వారికి చాలా మందికి పిల్లలు అయినారు. ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి చాలా మందికి. మంచిగా లేని వారికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి సెట్ అయ్యారు. చాలా మందికి పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. చాలా మందికి పిల్లలు అయితే చాలా మందికి పుట్టారు, సంతానం. అదేవిధంగా ఇంకా ఏమైనా సంఘటనలు ఇది అద్భుతం అరే ఇట్లా జరిగింది అని చెప్పుకోవడానికి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అన్న? అద్భుతం అంటే ఈ హజరత్ లడా హుస్సేన్ వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. చాలా మంది వచ్చారు. అది ఒక వేడి మీద దొరకడం జరిగింది దేవుడు. ఆ దేవుడు లేచిన రోజు, రంగులు ఆడిన రోజు సంతానం కలిగిన వారికి 100% సంతానం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం దొరుకుతుంది. అనారోగ్య కారణాలు దయ్యాలు పట్టడం దయ్యాలు గీయాలు అన్నీ పోతాయన్న, చేతపడి చేసిన కూడా అన్నీ వెళ్ళిపోతాయి. అన్ని సెట్ అయిన రోజులు ఉన్నాయి. చాలా అద్భుతాలు కూడా జరిగినాయి గుణం కాడ. అన్న మీరేమైనా చెప్తారా ఇంకా? భక్తులు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా జరిగింది వాళ్ళకి ఈ విధంగా అయింది ఇటువంటి మంచిగా 18 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ మసీదు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ యథావిధిగా ఓటాపోటీగా ఇక్కడికి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏమన్నా వెనుకబడిన మొక్కులైనా కూడా గుర్తు చేసుకొని కూడా మరి చెల్లిస్తారు ఇక్కడ. అన్న ఇంకొకటి ఒక అనుమానం ఏంటిదంటే వేరే కాడ తెలిసింది నాకు గుండం కాడ దేవుడు ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు దాదాపు ఎంతసేపు ఉంటుంది అన్న? నిజానికి చెప్పాలంటే దేవుడు ఒకరి మీదకి వచ్చినప్పుడు 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంటుంది అన్న. మరి ఎక్కువసేపు పీరిని పట్టుకొని ఎగురుతారు కదా వాళ్ళు మత్తులో ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను చూసింది మీరు ఇక దేవుడు అయిపోతుంది అనగా ఆయన చేతిలో చేయడం కానీ బొట్టు పెట్టడం కానీ చేసినప్పుడు ఆయన దేవుడు పోతుంది. అది నేను కళ్ళ నిండా చూసిన. ఏదన్నా దేవుడు అనేది 5 నుంచి 10 నిమిషాలు వస్తుంది. తర్వాత దేవుడు అనేది అనుగ్రహం ఉంటుంది మీద. మనం అంటే మనకు సోయి ఉండదు, మనం చేసే పని చేస్తాం, కానీ దేవుడు మాత్రం 5-10 నిమిషాలే ఉంటాడు అన్న. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతంగా మంచి విషయాలు చెప్పినావు మాకు యూట్యూబ్కు. మీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న పేరు చెప్పండి మీది? నా పర్లపల్లి రాజ్ కుమార్ అన్న. మందమల్లి ఉంటావా అన్న? పుట్టిన కాడి నుంచి నేను మందమరి, కాకపోతే డాడీ రిటైర్మెంట్ అయ్యాక మేము బెల్లంపల్లికి వెళ్ళి బెల్లంపల్లిలో ఉంటున్నాం. ప్రస్తుతానికి మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి యథావిధిగా పీరీల పెట్టెలు దించి మొహరం జరుపుకుంటాము.
అన్న ఇప్పుడు ఈ 11 రోజులు ఇటే ఉంటావా? అప్ అండ్ డౌన్ చేస్తావా? ఇటే ఉంటాను, మొత్తం. మొత్తం ఇటే ఉంటాను. ఇంకా మీ కుటుంబ సభ్యులలో ఎవరికన్నా దేవుడు వస్తదన్నా? మా అన్నయ్య ఉన్నాడు, మీ అన్న వస్తదా? వస్తాడు. మీ అన్నకి ఏ దేవుడు వస్తదన్నా? హిమామ కాసిం వస్తాడా ఇక్కడికి? వస్తాడు. ఉన్నాడా ఇప్పుడు ప్రెజెంట్లీ? ప్రజెంట్లీ ఇప్పుడు రాలేదు ఇంకా. ఇప్పుడు లేడు. సరే అన్న, థ్యాంక్ యూ బ్రదర్. చిన్నోళ్ళు మీకు కూడా ఎవరికైనా దేవుడు వస్తుందా? వస్తానా నీకు? ఏం పేరు నీ పేరు? నా పేరు అరుణ్ పాషా. అరుణ్ పాషా. ఏం దేవుడు వస్తుంది? అదే రడా హుసేన్. రడా హుసేన్ వస్తుందా? అది ఒకసారి చూపెట్టావా ఏ దేవుడు? నువ్వు ఇక్కడనేనా మందవాళ్ళు ఉంటావా? మనవాళ్ళంతా ఈయనే ఉంటావు. ఇప్పుడు ఎంత నీ వయసు? నాది ఇప్పుడు 15. ఏ వయసులో వచ్చింది నీకు దేవుడు? నాకు 16 సంవత్సరాలు వచ్చింది. 16 సంవత్సరాలనే దేవుడు వచ్చిందా? ఆ, ఇప్పుడు దాదాపు ఎన్ని అవుతాయి అన్న? 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? నాకు 2 సంవత్సరాలు అవుతుంది. రెండా? ఆ, ఆ, నిజంగా చిన్న వయసులోనే వచ్చింది నీకు దేవుడు. విన్నారు కదా ఈ గుండం వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఎంతో చరిత్ర, దాదాపు 18 సంవత్సరములు, 18 సంవత్సరాల నుండి వీళ్ళు ఈ విధంగానే ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. మందమరి తార్జున్ ఏరియా, ఇది అశోక్ నగర్ అంతేనా? గణేష్ నగర్, సారీ, గణేష్ నగర్లో ఈ గుండం ఉంది. ఎంతో అంటే ఆ సవార్ దొరికిన సవార్ కూడా ఎంతో చరిత్ర ఉంది. పూర్తి చరిత్ర మనం మళ్ళీ వచ్చినప్పుడు దాని వివరాలని మీకు సేకరించి మీకు నేను చెప్తా. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. మందమరి అంటే మొహరం అంటే మందమరి. అది మా ఊరు ప్రత్యేకత. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి ఇంకా.